వెల్కమ్ టు మై ఛానల్ ఆన్సర్ నాలెడ్జ్. నేడు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలుసుకుందాం. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచి మరియు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాకుండా స్వతంత్రం తర్వాత సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషి చేసి సఫలుడై ప్రముఖుడిగా పేర్కొన్నాడు. హైదరాబాద్ జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశంలో విలీనం చేసిన వల్లభాయ్ పనికి దక్కుతుంది. ఇతడు 1975 అక్టోబర్ 31 గుజరాత్లోని నడియాడ్లో జన్మించాడు. ఇతని తండ్రి జావేద్భాయ్ ఒక వ్యవసాయదారుడు, తల్లి లాడ్లా పటేల్. వల్లభాయ్ ప్రాథమిక విద్యాభ్యాసం తన ఊరిలోనే సాగించాడు. తర్వాత ఉన్నత న్యాయశాస్త్రం చదువులపై ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి అహ్మదాబాద్లో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. బారిస్టర్ పట్టా పుచ్చుకొని ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చిన వల్లభాయ్ పటేల్ దేశంలో జరుగుతున్న భారత జాతీయోద్యమం ప్రభావానికి లోనయ్యాడు. తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1828లో బార్డోలీలో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే అతనికి సర్దార్ అనే పేరు వచ్చింది. తర్వాత గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని దాదాపు 3 లక్షల మంది సభ్యులతో కలిసి దాదాపు 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తన వద్దనున్న తెల్లదొరగా వేసుకునే బట్టలను అగ్నికి ఆహుతి చేశారు. గుజరాత్లో మద్యపానం, కుల విచక్షణలకు వ్యతిరేకంగా పనిచేశారు. 1931 కరాచీ భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఉప్పు సత్యాగ్రహం 1945 నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో మొదలగు ఉద్యమాలలో కూడా ప్రముఖ పాత్ర. తర్వాత భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా వల్లభాయ్ పటేల్ మంచి సహకారాన్ని అందించాడు. అంబేద్కర్ను డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్గా పనిచేశాడు. భారత పార్లమెంట్లో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్లకు నామినేట్ చేయు అధికారానికి కూడా ఇతనే ప్రతిపాదించాడు. దేశ స్వాతంత్ర్యం కోసం విశేష కృషి చేసిన వల్లభాయ్ పటేల్కు సహజంగానే స్వతంత్రం తర్వాత ముఖ్యమైన పదవులు లభించాయి. జవహర్లాల్ నెహ్రూ మంత్రి మండలిలో మంత్రిగాను, ఉప ప్రధానమంత్రిగాను 1947 నుంచి 1950 డిసెంబర్ 15 వరకు పదవులు నిర్వహించారు. భారత జాతీయోద్యమం సమయంలోనే వల్లభాయ్ పటేల్ నెహ్రూతో విభేదించారు. ముఖ్యంగా 1936 భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ ప్రవచించిన సోషలిజాన్ని వల్లభాయ్ పటేల్ వ్యతిరేకించారు. స్వతంత్రం తర్వాత కూడా స్వదేశీ సంస్థానాల విలీనంలో నెహ్రూ శాంతి కాముకను కాదని బలవంతంగా బలవత్రావడం సైనిక చర్యలు చేపట్టి విజయం సాధించాడు. తర్వాత కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితికి నివేదించడంలో నెహ్రూతో విభేదించారు. పాకిస్తాన్కు చెల్లించవలసిన ₹55 కోట్లు ఇవ్వరాదని కూడా వల్లభాయ్ పటేల్ నెహ్రూతో వాదించారు. తొలి రాష్ట్రపతి ఎన్నికలలో కూడా చక్రవర్తి రాజగోపాలాచారి వైపు నెహ్రూ మొగ్గు చూపగా వల్లభాయ్ పటేల్ రాజేంద్ర ప్రసాద్ను ప్రతిపాదించి సఫలీకృతుడైనాడు. అలాగే 1950 కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ అభ్యర్థి కృపాలానిని కాదని పురుషోత్తం దాస్ అన్నాను గెలిపించారు. తర్వాత 1950 డిసెంబర్ 15 వల్లభాయ్ పటేల్ కన్నుమూశాడు. ముంబైలో పెద్ద ఎత్తున ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వేలాదిగా ప్రజలు, స్వతంత్ర సమరయోధులు, దేశ విదేశాల నాయకులు నివాళులు అర్పించారు. అతను ప్రస్తుతం మన మధ్యలో లేకున్నా అతని ఘనకార్యాలు, చేపట్టిన చర్యలు ఏనాటికి మరవలేనివి. 1991లో భారత ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ సేవలను గుర్తించి భారతరత్న బిరుదును మరణానంతరం ప్రకటించింది. 2012లో దేశీయ ఛానల్ రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో అతను 3వ స్థానంలో ఎంపికయ్యాడు. భారత ఉక్కు మనిషిగా పేరుపొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018 అక్టోబర్ 31 ఆవిష్కరించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహం ఇది. దీని ఎత్తు సుమారు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పిలుస్తారు. గుజరాత్లోని నర్మదా నది తీరంలో సాధు బెట్ అనే చిన్న జీవిలో దీనిని నిర్మించారు. ఈ విగ్రహాన్ని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2018 అక్టోబర్ 31 అత్యంత ఘనంగా ఆవిష్కరించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.